పిఎంపి ఆర్ఎంపి డాక్టర్స్ కు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లందరికీ ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఇంత అవకాశం కల్పించినటువంటి మా గురువర్యులు జిఎస్ఎల్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా మాట్లాడారు. నేను యాక్చువల్గా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో వచ్చాను. పెద్దలందరూ కూడా క్షమించాలి. అంటే వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళడం కోసం వచ్చాను. దయచేసి పెద్దలందరూ కూడా మన్నించాలి, మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ పిఎంపి ఆర్ఎంపి డాక్టర్ల సేవలు అనేది అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే కోవిడ్ సమయంలో చాలా 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 పెద్ద సేవ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అని అంటే ఆనాటి ప్రభుత్వం, ఆనాటి డాక్టర్ల కంటే కూడా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిఎంపి ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సగం మంది జనాలు చనిపోయి ఉండేవారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. వారి ప్రాణాలకు తెగించి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ టైంలో వైద్యం చేయడమే కాకుండా ఎంత రిస్క్ అయినా సరే ఆలోచించకుండా కోవిడ్ సమయంలో ఆ యొక్క పేషెంట్లందరికి కూడా ఆత్మీయంగా ఏం పర్వాలేదు, ఎందుకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పినటువంటి మొదటి వ్యక్తులు ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన సమయంలో నాకు కూడా మా గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయనే నాకు పక్క నుండి మీకెందుకు ఏం ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుందని చెప్పి ధైర్యం చెప్పారు. ఆ వేళ అందరూ డాక్టర్లు చాలా మంది తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు, కానీ మొదటగా వెళ్ళేది మాత్రం ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల దగ్గరికే. అదే విధంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో హార్ట్ అటాక్ గ్యాస్ కన్ఫ్యూజ్ అయ్యే టైంలో కూడా ఏదైనా ధైర్యం చెప్పేది మాత్రం ఆర్ఎంపి డాక్టర్. అదే విధంగా ప్రతి విషయంలోనే కూడా అందుబాటులో ఉండి చాలా మంది ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. ఈ డాక్టర్లందరూ కూడా ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మంది గ్రామాల్లో చాలా మంది ఫీజుల గురించి ఆలోచించకుండా వైద్యం చేసి ఈ యొక్క ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు ఒక సేవక వృత్తిగా కూడా చేస్తున్న వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా మందికి చూస్తుంటాం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఫీజులు సరిగ్గా ఎవరు వీళ్ళ నోరిడిచి అడగరు, అయినప్పటికీ కూడా వైద్యం మానరు. పిలవగానే పరిగితే ఏకైక వ్యక్తి